థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చేది కూడా పోతుందిరా. థ్యాంక్ యూ. అస్సలు నేను ఫస్ట్ లుక్ మీతోనే లాంచ్ చేయించేది ఉండే, అది లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి ఆగిపోయింది. ఆ పోస్టర్ని అట్లే తీసుకొచ్చి మా ఆఫీస్లో పెట్టారు. చాలా మంది అది అట్లే ఉండింది. చాలా దాన్ని చూసినప్పుడు చాలా బాధ వేసేది. మొన్నే కూడా దాన్ని పీకి పక్కన పెట్టాడు, ఇప్పుడు ఇంకా బాధ వేసింది. అంటే నేను కోరుకున్నవన్నీ కొంచెం లేట్గా కూడా జరుగుతాయని అంటే ఇది ప్రూవ్ అయింది. మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎవడు రాడనుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇటు మాట్లాడుతుంటే చాలా కంఫర్ట్గా ఉంది. వాళ్ళకు ఉండదు సార్, తర్వాత చూసుకొని మీరు కూడా ఇబ్బంది పడతారు. అండ్ తరుణ్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అంటే నా ఐడీస్కి నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాను. షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళే కాదు, ఏడీగా చేసిన వాడే క్యాన్ మేక్ ఏ ఫిలిం అన్న ఫార్ములాని బ్రేక్ చేసింది నువ్వే అన్న. సో కొన్ని గేట్స్ ఓపెన్ చేసిన అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని చాలా అసలు రెస్పెక్ట్ లేదనమాట వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు 2 సార్లు చూశారు మీరు సినిమా. నేను ఉన్నాను, నేను రిలీజ్ చేస్తాను, మీరు ముందుకు వచ్చినప్పుడు పర్లేదు నేను మంచి సినిమాని తీశాను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బెక్కమేని గోపాల్ గారు ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ నేను మాట్లాడుతుంది ఏదైనా తప్పులు మాట్లాడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లేదండి, పర్ఫెక్ట్గా మాట్లాడారు, పర్ఫెక్ట్గా సినిమా తీశారు. ఆల్రెడీ ఒక డైరెక్టర్ బాలగారు చాలా ఫేమస్, దాని తర్వాత బాల సతీష్ గారు కూడా అంతే ఫేమస్ అవుతారు అనిపిస్తుంది. సో గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ పద్మ గారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నవ్